బిల్లు, వైఫై బిల్లు, ఫోన్ బిల్లు, గ్యాస్ అవన్నీ చూసుకోవాలి. ఇంకా ఇవన్నీ చూసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి కొంచెం అక్కడ ఖర్చు పెట్టడానికి కొంచెం మనీ పెట్టుకోవాలి. మళ్ళీ వచ్చేటప్పుడు మనకి ఏం కావాలి, కొలీగ్స్కి ఏం కావాలి, ఇంటికి ఏం కావాలి, అన్నీ ఫ్రెండ్స్కి ఏం కావాలి అన్నీ కొనేసి మనకేం కావాలి అవన్నీ కొని దానికో ఖర్చు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ అది షాపింగ్, గ్రోసరీస్ అని అదని ఇదని. మళ్ళీ రాగానే వండుకుంటామా? లేదు, చేత కాదు, టైర్డ్ ఉంటాము, ఏ టైంకి వస్తామో తెలియదు, ఏ రాత్రి వస్తామో పొద్దున వస్తామో తెలియదు. సో మళ్ళీ ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలి వచ్చిన తర్వాత. ఇవన్నీ ఖర్చులు చూసి నాకైతే ఓ మై గాడ్, అంతేనా? లగేజ్లు లిమిట్ కంటే లిమిట్ 23, పెట్టుకున్నది 30, లిమిట్ 7 క్యారీ ఆన్, ప్యాక్ చేసింది 10-11 kgs. సో ఓవర్లోడ్, ఎక్స్ట్రా పేమెంట్ ఫర్ లగేజ్, అంతేనా? ఇవన్నీ చూసి ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకొని అప్పుడు ప్లాన్ చేయి ఇండియాకి, సరేనా? అసలు తగ్గేదే లేదే. ట్రిప్ వద్దనట్లేదు, లిమిట్ అంటున్నాను అంతే. షాపింగ్ లిమిట్, లగేజ్ లిమిట్, ఎక్స్పెన్సెస్ లిమిట్. మళ్ళీ కలుద్దాం. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Follow for more.